సీదా బ్లేడ్లు పట్టుకొని కోస్తాడు ఈ అన్న. అచ్చిన పంచాయతీ ఎందుకు మనకు, హెల్మెట్ పెట్టుకుందాం. ఫోన్ దే బాప్ మీరు గోవాద వేస్తూ దొరికి మీరు గోవాదకు బలి కాకుండా కూర్చొని కాళ్ళు వస్తున్నాయి అనుకోండి. ఇక ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది. చాలా కష్టపడి మా శ్రీకాంత్ భాయ్ కష్టంతో వచ్చేసినాము. అరే జియాది కొడుకులారా, మీరు గౌడని తీసుకోబోకుర్రి, మీ బావలకు దొరకకుర్రి. రవీందర్ అన్నకు నమ్మితే అందరికీ జై శ్రీరామ్. మళ్ళొక కొత్త వీడియోతో మీ ముందటికైతే వచ్చేసిన. అన్న నోగల్లో ప్రోగ్రామ్ చేస్తుండు కదా, అక్కడికైతే వెళ్తున్నాం. మన శ్రీకాంత్ భాయ్ అయితే వచ్చేసిండు, మీరు కూడా చూడండి. జై శ్రీరామ్ అందరికి. రామ్ రామ్. జై శ్రీరామ్. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిదాం. నడు బాయ్ యూరి బండి. నయా మెల్లగెక్కు, టైర్ పంక్చర్ అయితే. ఇప్పుడు బండి మీద అయితే మనం అందరం స్టార్ట్ అయిపోతున్నాం. హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసు చాలా వేస్తారు. చాలా వేస్తే మనం పోయి బిల్లు కట్టాలి. అచ్చిన పంచాయతీ ఎందుకు మనకు, హెల్మెట్ పెట్టుకుందాం. చలో బాయ్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. హెల్మెట్ పెట్టుకుందాం. పిక్చర్ లో అయిపోయారు మొత్తం. ఏ బయట పోనీ బాయ్, అటు పోతావు అటు మొత్తం ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది బాయ్. మా గుత్త పరిస్థితికి ఇట్లా ఉంది చూడండి. పోనీ స్టేట్ పోనీ. వెళ్తుండు చిన్న వెళ్తుండు. అయితే నాగోలికి అందరు వచ్చేసారంట బాయ్. ఆడ మన హనుమంత్ మాకు లేట్ అయిపోయింది. కృషి గురించి లేట్ చేసేసిండు మధ్యలో. చాలా అంతేనా శ్రీకాంత్ భాయ్ మధ్యలో. ఇప్పుడే స్టార్ట్ అయినాం బాయ్. ఇక మధ్యలో ఇంకా మన వాళ్ళు కలుస్తారు. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది చూడండి. మస్తు ఎంజాయ్ చేద్దాం, మజా చేద్దాం. ఈ వీడియోకి కొత్తలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకప్పుడు ఇక్కడ శాఖల ఐలమ్మ ఉండే, తీసేసిర్రు. ఈ రజాకర్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. బాయ్ మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రకాష్ నగర్ మెట్రో దాకా అయితే వచ్చేసినాం. కింద మీద పడి చాలా కష్టపడి మా శ్రీకాంత్ భాయ్ కష్టంతో వచ్చేసినాం. ట్రాఫిక్ బీ వచ్చంగా ఉంది బాయ్. కూర్చొని అయితే కాళ్ళు వస్తున్నాయి అనుకోండి. ఇక డేంజర్ బాయ్, ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది. అసలు ఏం అర్థమైతే లేదు. ఇంకా చూడొచ్చు మీరు కూడా ట్రాఫిక్ ఎంత ఉందో మొత్తం. అయినా కూడా వెళ్తున్నాం. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ट्रैफिक मात्रम चलेंगे भाई ट्रैफिक नहीं दिख रहा, एक स्टार दिख रहा, वो पीछे का दिखा, पीछे का हाईवे दिख रहा, देख इतनी भाई ट्रैफिक परिस्थिति थी तो जरा भाई जरा आगा मैं तुम శ్రీకాంత్ భాయ్ కి బండి మీద కాళ్ళు అద్దుతలేదు ఇదైతే బేగంపేట బ్రిడ్జ్ బాయ్ బేగంపేట బ్రిడ్జ్ దాకా వచ్చేసాం బేగంపేట బ్రిడ్జ్ మీద చూడండి బాయ్ అసలు రష్ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది బాయ్ మనం అయితే కింద మీద పడి పడి బండి మీద పరేడ్ గ్రౌండ్ దాకా అయితే వచ్చినాం చూడండి ట్రాఫిక్ మాత్రం తగ్గుతలేదు బాయ్ సిగ్నల్ పడ్డది మేమైతే లైన్ లో నిల్చున్నాం చూడండి లైన్ లో నిల్చున్నామా మళ్ళా ప్రసాదం మనస్తారు బాయ్ లైన్ లో నిల్చున్నాం లైన్ లో ఉండాలి ప్రసాదం దొరుకుతుంది అందరికి
అందరు తినాలి బాబు, అందరు తినాలి. ముందే చెప్తున్నా. చలో సిగ్నల్ అయితే పడ్డది, మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అట్లా 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 పోవాలి. వచ్చేసినాం బాయ్ సికింద్రాబాద్ వచ్చేసినాం. ఇంకా ఒక కొంచెం సేపు మనం ఇంకా కొంచెం వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకి ఏంటంటే మన డెస్టినేషన్ మనం రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళినాక అక్కడ కార్యక్రమం ఏందో మొత్తం మీకు కళ్ళ కట్టినా చూపిస్తాం. అస్సలు మిస్ కావద్దు అంటున్నా. ఇక్కడ దాకా వచ్చిర్రంటే మీరు పక్కా ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టాలంటున్నా. తెలుసు కదా మన తెలంగాణ స్ట్రీట్ ఎట్లుంటుందో. వేరే ఉంటాయి హైదరాబాద్ గల్లీలు అంటే బాధిస్తాం. అలా మాట ఉండదు. అది అంబులెన్స్ కూడా పోతుంది. ఇంకా అంబులెన్స్ కి దారి ఏంట్రా బాబు, చూసిరా మన వాళ్ళకి అంబులెన్స్ కూడా దారిస్తున్నారు బాయ్. చూడండి మొత్తం అయితే మనుషులకి మానవత్వం అనేది అయితే చచ్చిపోయింది. అక్కడ మనిషి అంబులెన్స్ వాడి గిలగిల కొట్టుకుంటే కూడా ఈ ట్రాఫిక్ లో దారి అనేది అయితే ఇస్తలేరు అని ఓనికి హాస్పిటల్ కి. చూసిరా బాయ్, ఏడుంది బాయ్, మనుషులు అయ్యారు. మీరు మానవత్వం పెంచుకోండి బాయ్ కొంచెం. ఇప్పుడైనా ఇట్లా అంబులెన్స్ అప్పుడు వస్తే రోడ్ మీద జర సైడ్ ఇచ్చేసేయండి. ఒక 2 minutes అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి సైడ్ తీసుకోవాలి. మేమైతే సైడ్కి వచ్చేసినాం. మేమైతే మొత్తం మూలకున్నాం బాయ్. అంబులెన్స్ అయితే ఆడుంది, మీ అందరు కనబడుతుంది. కాకపోతే అంబులెన్స్ కి ఓనికి మాత్రం దారి లేదు. ఎందుకంటే ట్రాఫిక్ అట్లా ఉంది. మనుషులలో మానవత్వం అనేది మొత్తంగా చచ్చిపోయింది. మనుషులు రాక్షసులు లెక్క మారారు కాబట్టి మనుషులకు మనుషులు లెక్క మనుషులు కనబడతలేదు. అట్లా కోపం కాదు, మనం కూడా మనుషులమే, మనం ఏం కుక్కలం కాదు. అంటే ఉంటుంది, అందరు కాదు, కొంతమంది ఉంటారు. అట్లా అందరినీ చూసుకొని మనం వచ్చేయాలన్నమాట. అప్పుడప్పుడు అవుతా ఉంటాయి అట్లాంటి చిన్న చిన్న. సో ఏదో మొత్తం సొరంగంలోకి వచ్చేసినాం మేము. మొత్తం సొరంగం ఉంది, చూడొచ్చు. మీకు కనిపిస్తుంది కదా మంచిగా. చూడండి అందరూ. బయటికి వెళ్ళినాం సొరంగం నుంచి. నేనైతే సోనియాక దగ్గరికి వచ్చిన. సోనియాక దగ్గర నుంచి వెళ్ళి మేము నాగోల్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి సోనియాక. శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాయ్ మనమైతే వచ్చేసినాం, ఒకసారి చూడండి. శుభం కన్వెన్షన్ హాల్ కి అయితే వచ్చేసినాం. క్రాంతి సోనుబాయ్ ఫోన్ కర్. లాస్ట్ లా అన్న వాళ్ళు అందరు వస్తారు కదా, అప్పుడు తీద్దాం. क्रांति फोन दे बाप मेरे को एक बार। फोन नहीं करना दे रहा, अंदर जा रहे ना, फोन दिए तो तू सेट हुआ था भाई। मैंने तो लोपर का दिखा अंदर का। మూడోది వచ్చేసి కమిట్మెంట్. ఆయన ఒక్కసారి మనసుపై తీసుకున్నట్టుకొని 200% చేస్తారు. बात करेंगे नहीं नहीं हनुमान चालीसा जय। నేను అన్నం కూడా తిన్నా, మీరు కూడా తింటారా? అన్నం అంట తినండి, వచ్చేయండి. వచ్చేటప్పుడు ఇక మన సోను అన్న గౌరక్షక్ బాయ్ అయితే మేమందరం మీద కలుసుకున్నాం. మంచిగా చాలా సంతోషంగా అనిపించింది. అయితే చూడండి ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి మన టీం మొత్తం. अरे अंकुल को दिखा। బాయ్ మెల్లగా అయితే ఇగో మెల్లగా నడుచుకుంటా బయటికి వెళ్తున్నాం. ఇగో మన సీనన్న
మన గోరక్షదల్ మొత్తం ఆవులని ఇట్లా ఎవరైనా అక్రమంగా తీసుకెళ్తుంటే బండి పడితే లారీని అంట పెడతాడు, జిహాదీ గారిని పడితే గోమాతలను సేవ్ రప్పరప్ప కోస్తాడు. అంటే పెట్టుడే మొత్తం జిహాదీ గారిని పట్టుకున్నాడు అనుకో, సీదా బ్లేడ్లు పట్టుకొని కోస్తాడు ఈ అన్న. ఇంకో ఇంకో బాయ్ నేనతో ఫోటోలు దిగుతారు, మన అందరూ వీళ్ళు ఫోటోలు దిగుతారు మంచిగా. తూ క్యా కర్ రహే ఏంది क्या कर रहे थे रे भाई? ఫోటో దిగుదామంటేనే వీడియోని తీస్తున్నా డైరెక్ట్. మనం ఫోటో దిగుతారంట బాయ్, మన అన్న అయ్యో ఫోటో దిగుదామంటుండు. దింపురా నా ఫోటో, ఎంతసేపు దింపుతారు? అన్న జై శ్రీరామ్ అన్న. లక్ష్మణ్ అన్న నా జై శ్రీరామ్ జై గోమాత. ఇగో మన లక్ష్మణ్ అన్న. మన లక్ష్మణ్ అన్న అంటే ఎట్లుంటది అంటే, బండి పట్టుకున్నారంటే ఆడ ఏమైతుంది అంటే సీదా ఆడు జిహాదీ వాడు అయి ఉన్నాడు అనుకో, వాడిని ఫస్ట్ బొక్కలకు గోయడం, ఆవులను తీసుకురావడం, మన గౌశాలలో వేయడం, కేసులు మీద వేయించుకోవడం, జైల్లో పోవడం, మళ్ళీ బయటికి రావడం. అది అన్న రొటీన్ పని. కానీ జిహాదీ అట్లా కాదు, కానీ జిహాదీ వాళ్ళకైతే ఒకటే, మీరు ఆవులని తీసుకోకండి, ఇగో ఇట్లా మా అన్న వాళ్ళ చేతులలో దొరకకండి, మీరు బలి కాకండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీకు మీ ఇంట్లో అయ్య అన్న అమ్మ తమ్ముళ్ళు అందరు అయ్యాలు అవుతారు కదా, దాంట్లో అయ్య కూడా ఒకడని గుర్తు పెట్టుకోండి. అట్లా గోరక్షకులు అందరూ గోవద వేస్తూ దొరికి మీరు గోవదకు బలి కాకండి. మా అన్న వాళ్ళ చేతిలో బలి కాకుర్రి. జై శ్రీరామ్. అరే జిహాదీ కొడుకుల్లారా, మీరు గౌళ్ళని తీసుకోబోకుర్రి, మీ బావలకు దొరకకుర్రి. జై శ్రీరామ్ జై గోమాత. ఈయన ఒక హైలైట్ స్టోరీ చేసిండు, మీ అందరూ తెలిసేదో నాకు తెలుసు, కాకపోతే అన్న నాకు ఒకప్పుడు చెప్పిండు. ఒక జిహాదీ వాడు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ నో ఎవరినో గెలుకుతుండు అనేసి అన్న ఏం చేస్తాడు తెలుసా, వాడిని జంగల్లోకి పిలిపించి సీదా బ్యాగ్ కోసేస్తాడు వాడిని అన్న. ఆ నొప్పి వాడు బర్దాష్ చేసుకోక వాడు ఊరేసుకొని చచ్చిపోతాడు తెలుసా. అది నిజంగా జరిగింది. అందుకే నేను ఏమంటున్నా అంటే, కంటైనర్ దొరికింది అనుకో, ఒకవేళ అన్న కంటైనర్ దొరికింది అనుకో కంటైనర్ తగల పెడతాడు. ఒకవేళ జిహాదీ గారు దొరికింది అనుకో బ్లేడ్లతో గోచేస్తాడు, మొత్తం కూడా తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మా గోమాతల్ని మీకు సగమే ఉంటుంది, గుర్తుపెట్టుకొని మొత్తం కూడా తీస్తాడు. హనుమాన్ చాలీసా పారాయణం మొత్తం విజయవంతంగా అయింది. అందరు హిందువులు వచ్చిండ్రు, చాలా మంచిగా అనిపించింది. వచ్చిన ప్రతి ఒక్క హిందువుకి నా హృదయపూర్వకంగా ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే మన గౌరక్షకుల అన్న కూడా అవార్డులు ఇచ్చిండ్రు. మన అన్నలకు కూడా ధన్యవాదములు, గౌరక్ష చేస్తుర్రు. అరే బాపురే, అది ఇక పాత బస్తీ అంటే నేను పుట్టి పెరిగింది అయితే పాత బస్తీ. వెళ్తున్నాం మెల్లగా. చూడండి, మీరు చూడొచ్చు నంది మహారాజ్ ని చూడండి. ఇగో మన నంది మహారాజ్ చూడండి. రవీంద్ర అన్నకు నమ్మితే చూడండి నంది మహారాజ్. రవీంద్ర అన్నకు నమ్మిలే నంది మహారాజ్ ఏముంది బాయ్ చూడండి. ఖాళీ దిగి ఫోటో ఏమనుకుంటే మంచిగా నందికి ముందర మొక్కాలి, శివుని ముందర మంచిగా ఉంటుంది. మంచి ఆశీర్వాదం నంది మహారాజ్ धर्म के लिए देश के लिए लड़ने वाला है. ఏమన్నా హీట్ ఉంది బాయ్ నంది మహారాజ్ చూడండి. ఖాళీ రవీంద్రన్న కష్టం అంతా ఈ నాగోల్కి వచ్చింది. రవీంద్రన్న కుటుంబం మొత్తం ఇవాళ ఈ దగ్గరికి వచ్చి రవీంద్రన్న అందరిని ఆశీర్వించు. వీడికి వచ్చిన నా సీదా వీడియో ఉంటుంది మన సీదా అల్లది జల్దీ నాంట్లది అల్లది
వెంకటన్న రా ఫోటో దిగుదు. హర హర మహాదేవ్.